హాయ్ అండి. ఇదైతే నా డైలీ రొటీన్ వ్లాగు. ఇంక పొద్దున్న నుంచి ఆఫ్టర్‌నూన్ దాకా అయితే ఈ వ్లాగ్‌లో ఉంటుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇంకా అయితే గిన్నెలు గూడా ఆడే ఉన్నాయి. తోమాలి టిఫిన్ తిన్న తర్వాత. పెరుగన్నం అయితే నైటే వేడన్నంలో అయితే పెరుగేసి నానబెట్టాను. అన్నం అయితే తినేసాము నేను, నా కొడుకు. ఇంకా నేనైతే ఇక్కడ బియ్యం అయితే కడిగి పెడుతున్నాను. మధ్యాహ్నానికి అన్నం వండాలి గదా! అన్నం గావాలి గదా! అందుకని జెప్పైతే ఇంక రైస్ అయితే కడిగి పెడుతున్నాను. రైస్ అయితే కడిగి పెట్టిన తర్వాత గిన్నెలైతే సర్దుకుంటున్నాను. గిన్నెలైతే సర్దుకోవడం అయిపోంగాల్నే ఇంకా అయితే గిన్నెలు కడుక్కోవాలి గదా! ఇంకా అయితే గిన్నెలైతే కడుగుదామని కూర్చున్నాను. ఈరోజైతే లేయడమే చాలా లేట్‌గా లేచాను. పనులు గూడా చాలా లేట్‌గా అయ్యాయి. ప్రెగ్నెన్సీ టైంలో చాలా లేజినెస్ వస్తుంది. అసలు లెయ్యాలని అనిపించట్లేదు. చాలా అయితే లేట్‌గా లేస్తున్నాను రోజు అంతే. ప్రెగ్నెన్సీ టైంలో ఎంత పని చేస్తే అంత మంచిదంటారు. కానీ నాకు మాత్రం సెకండ్ ప్రెగ్నెన్సీ అయ్యేసరికి అసల ఓపిక అనేదే రావట్లేదు. చాలా కష్టమైపోతుంది పని చేసుకోవడానికి. కానీ తప్పదు కదా! ఎవరు లేరు కదా చేయడానికి. మనమే కాబట్టి ఎలాగోలాగైతే చేసేసుకుంటున్నాను. పొద్దునైతే ఒక జారైతే కింద పడి పగిలిపోయింది, గ్లాస్ జారు. ఇంక నా కొడుకేం చేశాడు, నేను గిన్నెలు కడుక్కుంటున్నప్పుడు చూడలేదని చెప్పి దాన్నేసి మొత్తం పగలగొట్టేసాడు. అది తీసే టైంలో అయితే నాకైతే చేతులకు కూడా గుచ్చుకుపోయి, కాళ్ళకి కూడా గుచ్చుకునిందనమాట. పెంకు లోపల ఇరిగింది కాలికి. నా కొడుకేమో అన్నం తింటాడులే అని నేను గిన్నెలు కడుక్కుంటే, వాడైతే అన్నం కూడా కూడా తినలేదు. నేను ఎలా ఇచ్చానో అలాగే ఉంది. వాడికి అన్నం పెట్టాలంటే ఫస్ట్ నేను కేజీ అన్నం తిని ప్రిపేర్ అయ్యి ఉండాలి వాడి కోసం. ఇంక వాడికైతే ఎండాకాలం గదా! బాగా తల దురద వస్తుందంట. ఎన్ని సార్లు తలస్నానం చేపిచ్చినా. ఇంక వాడికైతే తలస్నానం అయితే చేపిచ్చాననమాట. ఎప్పుడు తలస్నానం చేపిచ్చాలో కొడుకు ప్రశాంతంగా ఉంటది వాడికి. మళ్ళీ యథావిధిగా 2 రోజులకి మళ్ళీ తల చెమట పట్టేసి, మళ్ళీ దురద దురద అంటా ఉంటాడు. ఆయనైతే పొద్దున్నే వర్క్‌కెళ్ళిపోతారు కాబట్టి ఇంట్లోకి ఏమి ఉండవు గదా! అందుకని జెప్పేసి ఇంక ఇట్లా ఆర్డర్ అయితే పెట్టుకుంటుంటాను. ఇంకా ఆర్డర్ పెట్టాను గదా! ఇంకా అవన్నీ అయితే నా కొడుకు ఒక్కొక్కటేస్తుంటే వాడైతే ఫ్రిడ్జ్‌లో పెడతా ఉన్నాడు. బీట్రూట్ ఏమో చూడ్డానికి ఎక్కువ ఉన్నాయిలే అని పెట్టాను. పెట్టగానే రెండంటే రెండే వచ్చాయన్నమాట. ఇంకా ఆ 2 బీట్రూట్‌లయితే కర్రీ అయితే చేశాను నాకు, నా కొడుక్కి. ఇంక మా హస్బెండ్ ఎలాగో సాయంత్రం గదా వచ్చేది అని జెప్పి ఆఫ్టర్‌నూన్‌కి మా ఇద్దరికైతే చేసుకున్నామనమాట. కొడుకు ఈ ఫ్రైస్ అంటే తింటాడు. బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఇలా బీట్రూట్ ఇలా అయితే తింటాడనమాట. వాడి కోసమే అని జెప్పి ఇంకా ప్రత్యేకంగా అయితే ఇలాగా ఫ్రైలయితే చేసి పెడుతున్నాను. ఈ ఎండాకాలంలో ఫ్రైలు తినడం గూడా అంత మంచిది కాదు. కాపోతే వాడి కడుపు నిండడం కోసం అది చేయడమే బెస్ట్ గదా అని జెప్పి ఇంకా ఫ్రైలయితే చేస్తాననమాట. ఇంకా మధ్యాహ్నం అన్నంలోకి బీట్రూట్ ఫ్రై చేశాను. అలాగే అన్నం గూడా అయిపోయింది. ఇంక వాడికైతే అన్నం పెట్టాను. మార్నింగ్ గూడా తినలేదు గదా సరిగా అని జెప్పి. తలస్నానం చేపిచ్చేసరికి ఆకలేసినట్టుంది. ఇంక అన్నం అయితే పెడితే మంచిగా తిన్నాడు. ఇంకా వాటితో పాటు నేను గూడా అయితే కొంచెం అన్నం అయితే తినేసాను అలాగే. వేడి చేసిందండి. ఇంక అందుకని జెప్పేసి లస్సీ అయితే చేసుకొనైతే తాగాను. ప్రెగ్నెంట్ టైంలో ఎవరికైనా వండి పెడితే తినాలి అనిపిస్తది. కానీ నాకు మాత్రం నేనే వండుకొని నేనే తినాలి. నాకు ఎవరో వండి పెడితే తినే అంత అదృష్టం లేదు. 2 ప్రెగ్నెన్సీకి నేనే కష్టపడి చేసుకొని తినాలనమాట. నా కొడుక్కి పెరుగు అవంటే అసలు తినడు. వాడికి అమ్మవారు పోసినప్పుడు ఒకసారి పెరుగు పెట్టాము. అప్పటి నుంచి వాడికి ఆ పెరుగనేది నచ్చట్లేదనమాట. ఇంక ఈవినింగ్ అయితే అన్నం తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక బాగా ఆకలేసింది. ఇంట్లో చూస్తే ఏం లేవు. చివరికి పాలు కూడా లేవు టీ పెట్టుకుందామంటే ఈ మిల్క్ పౌడర్ అయితే ఉండింది. ఇంక దాంతో అయితే టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బ్రెడ్ అయితే ఉన్నింది ఇంట్లో. ఇంకా బ్రెడ్, టీ అయితే తినేసామనమాట. నాతో పాటు నా కొడుకు గూడా తిన్నాడు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే ప్లీజ్ ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. ఇంకా వీడియోస్ పెట్టాలి అనిపిస్తుంది నాకు. నేనైతే చూసి అలా ఎళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండబ్బా ప్లీజ్.